గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ మనం మళ్ళీ రామ్ గారి విషయానికి వద్దాం. 2008 రెడీ కరెక్టా సార్? అవునండి. 2008 రెడీ. అక్కడి నుంచి మీరు రామ్ గారితో మొత్తం 8 సినిమాలు చేసినట్టున్నారు. ఎందుకు రామ్ గారితో మాత్రమే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు? బయట హీరోలతో సినిమాలు ఎందుకు వద్దనుకున్నారు? రామ్తో ఉండే కంఫర్ట్ నాకు మిగతా వాళ్ళతో ఉంటుందో లేదో నాకు తెలియదు. ఖచ్చితంగా మీ బిడ్డ. సో ఎందుకు నేను మిగతా వాళ్ళందరినీ హీరోలాగా చూడాలి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో. హీరో గారు అంట. నాకు ఆ సమస్య లేదు కదా. ఇంట్లో కొడుకునే పెట్టుకుని నేను ఇంకొకరి చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంది. తనకు సరిపడే కథ నేను ఎత్తుకుంటే సరిపోతుంది కదా. అదే ఉద్దేశం, అదే స్వార్థం. నా కంఫర్ట్ జోన్. రీజన్ వై ఐ వర్క్ ఓన్లీ విత్ రామ్. సో ఇవాళ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు రైట్ గ్రూప్. అంటే సరైన తనకు మ్యాచ్ అయ్యే సబ్జెక్టులు నేను చేయలేకపోతున్నాను. అట్ ది సేమ్ టైమ్ ఐ థింక్ ఇట్స్ టైమ్ ఐ స్లో డౌన్ టోటలీ. బాగా బయట పరిస్థితులు కూడా ఇదివరకంటే ఒక సినిమా పోతే ఇంకో సినిమా చేసి రికవర్ చేసుకునే పొజిషన్ ఉండేది. ఇవాళ నేను పైకి ఎక్కుతున్న ప్రయాణం కాదు, దిగుతున్న ప్రయాణం. సో ఐ షుడ్ బి వెరీ కాషియస్. ఐ కెనాట్ స్లిప్. ఇప్పుడు కాలు జారిందంటే ఎక్కడికి వెళ్ళిపోతాం అగాధంలోకి. వద్దు, ఆ జాగ్రత్తలు తీసుకుని చాలా దూరంగా ఉంటున్నాను నేను. సినిమా మీద ప్రేమ లేక కాదు. ఐ కెనాట్ అఫోర్డ్ టు డూ ఎ మిస్టేక్. నా కార్పొరేట్స్కి అయితే చేయొచ్చండి. బట్ అగైన్ ది ప్రాబ్లమ్ ఐ హ్యావ్ దేర్ ఈజ్ మన విజన్ వాళ్ళు చూడలేరు. నేను ఐ డు నాట్ కాల్ మై సెల్ఫ్ యాజ్ ఏ ప్రొడ్యూసర్ అలోన్. ఐఎమ్ టోటలీ ఇన్వాల్వ్ విత్ ఎవ్రీథింగ్. క్రియేటివ్ టీమ్తో నేను ట్రావెల్ అవుతాను. వాళ్ళు ఎవరో వచ్చి ఈ షార్ట్ ఎక్కడ ఉండకూడదని చెప్పడం నేను సహించను. ఇందాక మీకు శాస్త్రి గారి గురించి మా ప్రయాణం గురించి అన్నామే. ఈ క్రియేటివ్ జాబ్లో అట్లాగే ఏ డైరెక్టర్ వాళ్ళు కూడా ఒప్పుకోరండి. ఎక్కువ ఇంటర్ఫీరెన్స్, ఇన్వాల్వ్మెంట్ ఈజ్ ఫైన్. సో ఇప్పుడు ఎవరో వచ్చి నీ సినిమా పలానా రోజున రిలీజ్ చేయమంటాం నేను తట్టుకోలేనండి. ఇప్పుడు అంతా అదేగా జరుగుతుంది. సో ఈ పరిస్థితుల్లో ఇమ్మడలేను నేను. ఐ డోంట్ వాంట్ సమ్వన్ కాల్ ది షార్ట్స్. ఐ డోంట్ వాంట్ సమ్వన్ డిసైడ్ మై ఫ్యూచర్. ఇట్స్ గుడ్. నేను వాళ్ళు కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని నా భావన అండి. ఐఎమ్ గుడ్ ఎనఫ్. అసలు అవసరం లేదు. ఐఎమ్ గుడ్. ఐ మీన్ ఐఎమ్ వెరీ కంటెంట్ విత్ వాట్ ఐ హావ్ డన్ ఆల్రెడీ. చాలా ఉన్నతమైన సినిమాలు ఉన్నాయి, గొప్ప చక్కటి సినిమాలు. మీరు అన్నట్టు ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ని ఓటీటీలు నిర్ణయిస్తున్నాయి సార్, నిర్మాత చేతుల్లో లేవు. సో ఇలాంటి సమయంలో యాక్టివ్గా ఉండకూడదని మీరు కాన్షియస్గా తీసుకున్న కాలం ఇది. 100% అండి. ఐ డోంట్ వాంట్ టు బి కంట్రోల్ బై సంబడి. అది మంచి చెడు నేను డిసైడ్ చేసుకోవాలండి. నేను సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేశాను, ఫెయిల్యూర్ సినిమాలు చేశాను. ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. ఐ హ్యావ్ టు బి బ్లేమ్డ్ ఇఫ్ ది ఫిల్మ్ డిడ్ నాట్ వర్క్. ఏ రోజున ఎవరిని తప్పు పట్టనండి. ఐ టుక్ ఇట్ ఇన్ ది స్ట్రైడ్. చేసుకుంటానే వెళ్ళాం మనం. సో సినిమాలు సరిగ్గా ఆడని సినిమాలు కూడా ప్రేమిస్తాం, వాటిని తప్పు పట్టం. ఇంతకుముందే అనుకున్నాం మనం. క్లాస్మేట్ సినిమా తీసుకోండి, మనసులో మాట సినిమాలు తీసుకోండి, చాలా చక్కటి సినిమాలు. వాటికి అనుకున్నంత ఆదరణ లభించలేదు. ఉన్నది ఒకటే జిందగీ చాలా మంచి సినిమా నాకు సంబంధించినంత వరకు. కమర్షియల్గా ఎంత చేసామనేది డిస్రిగార్డ్ ఆఫ్ దాట్ అండి. ఐఎమ్ సాటిస్ఫైడ్ యాజ్ ఎ మేకర్. సో దట్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్. ఐ ప్రౌడ్లీ సే దట్ ఇట్స్ మై ఫిలిం. సేమ్ ఈజ్ కేస్ విత్ మెనీ అదర్ ఫిలిమ్స్. సో వేరే వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి ఆ కంటెంట్ చెడిపేస్తే చూస్తూ ఒప్పుకోలేరు. మేబీ దట్స్ హౌ ఇట్ ఈస్ నౌ, బట్ దట్స్ నాట్ హౌ ఐ వాజ్ అండ్ హౌ ఐ విల్ బీ. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాని ఎవరితో సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేయాలి, సినిమా ఎలా ఉండాలి, సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలి, సినిమాని ఎంత మార్కెట్ చేయాలి, ఎవ్రీథింగ్ ఓటీటీలు నిర్ణయిస్తున్నాయి. సో మీలాంటి మేకర్స్కి జీర్ణించుకోవడం కాస్త కష్టం కావచ్చు. బట్ సో దానికి ఏం చేస్తాం, దూరంగా ఉండాలి అంతే కదా. అది నేను చేస్తున్న పని ఇప్పుడు. అండ్ ఇందాక మీరు మాట్లాడుతూ రామ్ అయితే నా ఇంట్లో బిడ్డ, నాకు కంఫర్ట్ ఉంటుంది, సో నా హీరో నేను ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేసి, కంఫర్ట్గా చేసుకోవచ్చు అని చెప్పి మీరు చెప్పారు. అయితే నిజం చెప్పండి, బయట హీరోలని నిర్మాతలు, ఆషామాషి నిర్మాతలు కాదు, లేడీస్ టైలర్ తీసిన నిర్మాత, మహర్షి తీసిన నిర్మాత, ఇలాంటి ఓ నిర్మాత కూడా ఇప్పుడు వస్తున్న చిన్న చిన్న హీరోలు సైతం పొగడాలా, ప్రైజ్ చేయాలా? I think that is the situation now. I don't want to blame anybody. The system is corrupt now. ఆ విధంగా అయిపోయింది ఇప్పుడు. బాబు అనాలా? The way they are demanding salaries, remunerations. ఎక్కడ వీఆర్ నాట్ గ్రౌండెడ్. మనకు తెలియట్లా, మనం ఇంత అనేసుకుంటున్నాం ఎవరి కాళ్ళకి. మోస్ట్ ఆఫ్ ది బాయ్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ది సక్సెస్. ఒక సినిమా సక్సెస్ అంతా నాదే అనేసేసుకుని అది హృదయంలో నింపుకోవట్లా, పైకి ఎక్కేస్తుంది. That's where the whole system is going wrong.
ఎవరికి వాళ్ళు మనం కరెక్ట్ చేసుకోవాల్సిన టైం వచ్చింది ఇప్పుడు. సార్ ఇట్స్ రైట్ టైమ్ వి చెక్ వేర్ వి ఆర్, వాట్ వీ షుడ్ డూ. సో వీ గాట్ వండర్ఫుల్ ఆర్టిస్ట్, బట్ దే ఆర్ నాట్ బీయింగ్ గైడెడ్ ప్రాపర్లీ ఐ థింక్. అలా ఫేక్గా ఉండలేక సినిమాలు తగ్గించారు. అంటే నేను రామ్తోనే చేశాను కాబట్టి మిగతా వాళ్ళ గురించి మాట్లాడే అధికారం, అర్హత నాకు లేవు. సో రామ్కి మ్యాచ్ అయ్యే స్క్రిప్ట్ నేను చేసినప్పుడు నాన్న ఇది చేద్దామని అడుగుతాను నేను ఎప్పుడైనా. బట్ నాకు ఓపిక ఉండి దీంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్, ఇంటర్ఫీరెన్స్ లేకోకుండా చేసుకుందాం అనుకున్నప్పుడు ఐ విల్ కన్ఫర్మ్ ఓన్లీ టు దట్ అండి. అండ్ రామ్ గారి విషయానికి వస్తే రెడీ మూవీ సార్, నేను ఈ మధ్య ఈ రెండు కాబట్టి చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకే, ఆ సినిమా రికార్డులు, ఈ సినిమా రికార్డులు అని చెప్పేసి ఒక వీడియో చూశాను. మన కథలు బయట ఎక్కువ రీమేక్ అయిన సినిమాల్లో రెడీ సినిమా నాకు తెలిసి 7 భాషల్లోనో 8 భాషల్లోనో రీమేక్ అయినట్టు చెప్పారు ఆ వీడియోలో. అయి ఉండొచ్చు. సో మీకు రెడీ మూవీ రీమేక్స్ పరంగా కూడా అమౌంట్ తీసుకొచ్చిందా? అది పెద్ద రికగ్నైజబుల్ అమౌంట్ కాదండి, ఎందుకంటే నా సినిమాలకి రైటర్స్కి 50% ఇచ్చేస్తానండి నేను. హిందీ ఒక 40 లక్షలకు ఎంతకు అమ్మామనుకోండి, బట్ 35-40% విల్ బి దేర్స్. సో అది పరిగణించాల్సిన పెద్ద అమౌంట్ ఏం కాదు. సినిమా రిలీజ్ అయినాక సక్సెస్ అయిన తర్వాత రీమేక్ రైట్స్ అమ్మితే ఆ డబ్బులు మళ్ళీ రైటర్స్కి ఇస్తారా? 100% అండి. మీరు మరీ అమాయకుల్లాగా ఉన్నారు. లేదు, నో ఐ డిడ్ ఫర్ ఆల్ మై ఫిల్మ్స్. అది వాళ్ళ కష్టం. ఓన్లీ రీమేక్స్, డబ్బింగ్ ఈజ్ మై రైట్. చాలా పెద్ద పెద్ద దర్శకులు కెమెరా ముందుకు వచ్చి మా కథలను రీమేక్ చేసుకున్న సమయంలో మాకు కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు, మాకు అసలు తెలియదు, వెళ్ళి అడిగితే ఇవ్వలేదు అని చాలామంది ఓపెన్గా చెప్పున్నారు. ఇదే ఇండస్ట్రీ. దాని గురించి మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు, మిగతా వాళ్ళ గురించి. సో అంటే మీరు డబ్బుల గురించి అన్నారు కాబట్టి ఈ టాపిక్ వచ్చింది, కానీ నేను అట్లా చేశాను ఎక్కువగా చెప్పడానికి కాదు ఇది. ఇట్స్ ఎవ్రీబడి షుడ్ గెట్ దేర్ డ్యూ షేర్. సో అట్లాగే అండి, ఒక సినిమా సూపర్ హిట్ అయిపోతే నేను కారు గురించి చేస్తా, ఫ్లాట్ గురించి చేస్తా, ఐ నెవర్ డిడ్ దట్ అండి. ఇట్ హ్యాస్ టు బి ఎర్న్డ్ బై యూ. Whether it is Trivikram or Vijay Bhaskar, I never ever gave them any kind of gift. But you are worth this much now. నువ్వు ఇక్కడ కాదు, ఇక్కడ కూర్చున్నవాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు ఇది నీ శాలరీ, నేనేదో ఇచ్చింది కాదు నీకు, వాళ్ళు సంపాదించుకుంది, దట్ ఈస్ యువర్స్. సో ఐ బిలీవ్డ్ ఇన్ దట్ అండి. నాకు ప్రొడ్యూసర్ గారు ఇచ్చారని చెప్పుకోవడానికి ఎంత ఇబ్బందిగా ఉంటుందండి. నువ్వు యూ హ్యావ్ ఎర్న్డ్ ఇట్, దట్స్ హౌ ఇట్ షుడ్ బి. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ criticizing him. Somebody may not be able to take it properly, and I have every right to be honest and express my feelings. నాకు ఒకటి అర్థం కాదు సార్, ఎందుకు మనుషులను ఇంత బలంగా నమ్ముతారు? ఇప్పుడు ఆ రోజు భాస్కర్ గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ, తర్వాత కోటి గారు కానీ, ఇప్పుడు అన్మోల్ హరి కానీ, అంటే వీళ్ళందరికీ మీరేదో లైఫ్ ఇచ్చారనో లేకపోతే వాళ్ళు మీకేదో సక్సెస్ ఇచ్చారనో ఇవన్నీ చెప్పట్లేదు. సీతారామశాస్త్రి గారు కానీ, వీళ్ళందరితో ఒక బలమైన నమ్మకం, ఒక బలమైన బాండింగ్, మనిషిని చూడంగానే నమ్మాలి అని ఎందుకు అనిపిస్తుంది మీకు? మన ప్రయాణంలోనే తెలుస్తుంది కదండి, మనం వీళ్ళతో కలిసి ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయగలం అనేది. ఎక్కడ డిస్కంఫర్ట్ వచ్చినా కానీ దిగిపోతాం. సో అట్లా ఆ సందర్భం కలగలేదు. సో అవర్ జర్నీ వాజ్ టిల్ ది ఎండ్, టు ది మ్యాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్. అంటే చాలామంది నాకు చెప్పిన మాట, మీకు ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలామంది నేను కనుక్కుంటూ చెప్పిన మాట, ఆయన నమ్మినంత విధంగా మనిషిని ఎవ్వరూ ఇండస్ట్రీలో నమ్మరు, ఒక్కసారి ఆయన దగ్గర కానీ లెక్క తేడా వస్తే ఆయన పెట్టినంత విధంగా దూరంగా ఎవరు పెట్టరు అని చెప్పారు. సో ఇంకొకటండి, స్క్రిప్ట్ అనేది ఆఫీస్లో జరిగే వర్క్ అండి. అట్లాగే షూటింగ్ అయిపోయిన తర్వాత చూసుకునేది మన ఎడిటింగ్ టేబుల్లో అండి. ఇది దర్శకుడికి నాకు జరిగేది. నేను లొకేషన్కి వెళ్ళినప్పుడు ఏ రోజున కెమెరా దగ్గరికి వెళ్ళి కానీ ఇంకో విధంగా కానీ ఇంటర్ఫీర్ కాను. ఏం షాట్ పెట్టాడు, ఏం సీన్ ఎట్లా తీస్తున్నాడు, ఇట్స్ నాట్ మై జాబ్. నువ్వు నమ్మావు, ఆ డైరెక్టర్ నమ్మావు, ఆ కెమెరామన్ నమ్మావు. నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇది మనం అనుకున్నది ఎట్లా కదా, ఇట్లా రాలేదేమో ఒకసారి చూసుకో అనే తత్వం నాది. బట్ దట్ అకేషన్ నెవర్ రోజ్. ఇంతవరకు నేను చేసిన ఏ సినిమాకి కూడా రీషూట్ చేసే సందర్భం కలగలేదు. కెన్ యూ బిలీవ్ ఇట్? సూపర్. ఇట్స్ నాట్ నీడెడ్. ఏదైనా చిన్న అడ్జస్ట్మెంట్ ఏదైనా చేసుకుంటాం కానీ మేము రీషూట్ చేస్తున్నాం అనేది కూడా ఒక గొప్ప అయిపోయింది. ఐ డోంట్ బ్లేమ్ దట్, బట్ స్టిల్ ఓకే, మేబీ ఐ డోంట్ బిలాంగ్ టు ది కరెంట్ ట్రెండ్.